నమస్తే. మీరు ఈ కాలంలో చూడండి చాలామంది జెంట్స్‌కి స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గడం వల్ల వాళ్ళకు మ్యారేజ్ అయిపోయినంక ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లమ్ అయితుంది. అయితే దీనికి కారణాలేమున్నాయి? చూడండి ఈ మధ్య మ్యారేజెస్ ఒకటి లేట్ చేసుకుంటున్నారు. లేట్ చేసుకుంటే ఏమైతది? స్పెర్మ్ కౌంట్ విత్ ఏజ్ తగ్గుతదనమాట. 25 ఇయర్స్‌కి హైయెస్ట్ పీక్‌లో ఉంటది స్పెర్మ్ కౌంట్. ఎట్లా అయితే 30, 35 క్రాస్ అయితరు. దాని తర్వాత స్పెర్మ్ కౌంట్ ఏమో తగ్గుతది. మళ్ళీ ఏజ్ ఒక ఫ్యాక్టర్ ఉంటది. మళ్ళీ సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే స్మోకింగ్ జేయడం వల్ల. ఇప్పుడు అందరికి ఏమనిపిస్తది? స్మోకింగ్ జేస్తే ఓన్లీ లంగ్స్ మీద ప్రమాదం. ఇంకా వేరే బాడీ పైన ప్రమాదం లేదు అని అనిపిస్తది. కానీ స్మోకింగ్ చేయడం వల్ల హార్ట్ మీద ఎఫెక్ట్ పడతది. లంగ్స్ మీద ఎఫెక్ట్ పడతది. కిడ్నీస్ పైన, లివర్ పైన ఎఫెక్ట్ పడతది. కానీ స్పెర్మ్ కౌంట్ మన మైండ్‌లో రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే మనకు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టకపోతేనే గదా! మనం స్పెర్మ్ కౌంట్ టెస్ట్ జేపించుకునేది. అప్పటి వరకు మనకు స్మోకింగ్ వల్ల ఇది గూడా అయితదని తెలవదు. కానీ స్మోకింగ్ వల్ల గూడా అయితది. ఎక్సెసివ్ ఆల్కహాల్ వల్ల గూడా అయితది. మళ్ళా దాని తర్వాత నిద్ర లేకపోతే గూడా అయితది. అండ్ వెరీ ఇంపార్టెంట్‌లీ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల గూడా అయితది. ఇవి కాకుండా ఒక్కొక్కసారి షుగర్ వ్యాధి ఉండడం వల్ల, బీపీ వ్యాధి ఉండడం వల్ల వీటితోటి గూడా అయితది. అయితే మీరు దీనికి ఏం చేయొచ్చు? దీనికి మనము హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాము. చాలా వేల మందికి దంపతులకు పిల్లలు పుట్టిర్రు మన దగ్గర ట్రీట్మెంట్ వాడి. బై చాన్స్ మీకు గూడా స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండడం వల్ల ట్రీట్మెంట్‌కి ప్రాబ్లమ్ అయితుంది. అండ్ ఐవీఎఫ్‌కి చాలా ఖర్చులైతాయి. ఐయుఐకి చాలా ఖర్చులైతాయి అంటే మన దగ్గర మీరు మందులు తీసుకోవచ్చు. మళ్ళా ఇంకోటి ఇంపార్టెంట్‌లీ ఏందంటే స్పెర్మ్ కౌంట్ తక్కువుంది. ఏమైనా న్యాచురల్ వేస్ ఉన్నాయంటే మీరేం చేయండంటే రోజు 5 బాదాంలు. ఏ బాదాంలు వాడాలి? రెగ్యులర్ బాదాంలు గాదు. రెగ్యులర్ బాదాంలు మనకు 800-1000 కిలోకి దొరుకుతాయి. అవి కాకుండా మామరా బాదాం. మీరు పోయి షాప్‌లో అడగాలి. ఏమనేసి? నాకు మామ్రా బాదామే గావాలి అనేసి అడగాలి. మామ్రా బాదాం మీరు డైలీ ఒక 5 బాదాంలు నైట్ సోక్ చేసి వాటర్‌లో పెట్టేసేయండి. మార్నింగ్ దాని పొట్టు తీసేయండి. ఆ బాదాంలు మీరు డైలీ మార్నింగ్ తినండి. ఇది మనకు కొద్దిగా హెల్ప్ చేస్తదనమాట. ఓన్లీ ఇవి తినేసి నాకు స్పెర్మ్ కౌంట్ పెరుగుతదని అనుకోవద్దు. వేరే ఫ్యాక్టర్స్ నేను చెప్పాను గదా! అవి గూడా బై చాన్స్ ఏమైనా ప్రాబ్లమాటిక్ ఉన్నాయంటే మీరు ఇవి చేయండి. అన్నీ జేసుకుంటా మనకు ఎఫెక్ట్ దేవుని దయ తోటి ఉండాలి. అయినా దీంతో పాటు మీరు హోమియోపతి మెడిసిన్స్ కూడా వాడండి. కొందరికి ప్రెగ్నెన్సీ మన మెడిసిన్ స్టార్ట్ చేసినంక ఫస్ట్ మంత్‌లో ఒస్తది. కొందరికి సెకండ్ మంత్‌లో ఒస్తది. కొందరికి 6 మంత్స్‌కొస్తది. కొందరికి 1 ఇయర్‌కొస్తది. దేవుడు ఎప్పుడిస్తే అప్పుడు. స్పెర్మ్ క్వాలిటీ ఎట్లా ఇంప్రూవ్ చేయాలంటే, ఇప్పుడు స్పెర్మ్ క్వాలిటీ అంటే ఒక్కొక్కసారి స్పెర్మ్‌లో ఇన్ఫెక్షన్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమో అవి మూవ్‌మెంట్స్ మోటిలిటీ తగ్గిపోతది స్పెర్మ్‌ది. దానివల్ల గూడా అయితది. మళ్ళా ఇంకా హార్మోనల్ చేంజెస్ ఉంటే గూడా అయితది. సో, ఇవన్నీ గూడా సెట్ చేసుకోవడానికి మనం హోమియోపతి మెడిసిన్స్ వాడితే మనకు సెట్ అవుతాయి. అట్లనే హోమ్ రెమెడీస్ గూడా ఏమైనా ఉంటే నేను చెప్తాను.